యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులకు స్వాగతం. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మొదటి దశ స్క్రీనింగ్ టెస్ట్ పూర్తయిన తర్వాత మెయిన్ పరీక్షల కోసం విద్యార్థులు కసరత్తు చేయాల్సి ఉంటుంది. అంతకు పూర్వమే ఆప్షనల్ ఎంపిక ఒక సవాలుగా స్వీకరించాల్సినటువంటి సందర్భం. ఈరోజు తెలుగు ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నటువంటి అభ్యర్థుల కోసం తెలుగు సిలబస్ మీద ఒక అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. తెలుగును ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్న అభ్యర్థులకు ముందుగా స్వాగతం. ఆప్షనల్ సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి, కానీ భారతీయ భాషలను కూడా ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవడం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. తెలుగు వాళ్ళు తెలుగు ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే తెలుగులో రాసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, మాతృభాషలో భావావేశాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగేటువంటి సామర్థ్యం ఒక మంచి అవకాశంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆప్షనల్ సబ్జెక్టుకి 2 పేపర్లు ఉంటాయి. మొత్తం మెయిన్స్లో 7 పేపర్స్కు గాను 2 పేపర్స్ ఆప్షనల్ సబ్జెక్టులో ఉంటాయి అనేటువంటి విషయాన్ని గుర్తించండి. ఈ 7 పేపర్లలో ప్రతి పేపర్కు 250 మార్కుల కేటాయించబడినాయి. అయితే 7 పేపర్లకు గాను 1750 మార్కులు. ఈ 1750 మార్కులకు గాను ఆప్షనల్కు 500 మార్కులు కేటాయించబడినాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు ముందు గుర్తించాలి. 1750 మార్కులలో ఆప్షనల్ సబ్జెక్టుకు 500 మార్కులు కేటాయించడము అంటే అభ్యర్థుల ఎంపికలో ఆప్షనల్ సబ్జెక్టు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తెలుగు విషయానికి వస్తే, తెలుగు ఆప్షనల్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అంటే, మొదటిది తెలుగు సాహిత్యం పట్ల అభిరుచిని కలిగి ఉండాలి. ఇది మొదటి లక్షణం. రెండవది, తెలుగులో అద్భుతంగా రాయగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అంటే ఒకటి అభిరుచి కలిగి ఉండడం, 2 రాయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడం. ఈ 2 లక్షణాలు కలిగినటువంటి అభ్యర్థులు ఇక ఏదీ ఆలోచించకుండా మాతృభాష తెలుగు కాబట్టి ఈ భాషలో సాహిత్య అధ్యయనం చేసి ఎక్కువ మార్కులు సంపాదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు ఉంది. కానీ చాలామంది అభ్యర్థులు దీనిపైన సరియైనటువంటి దృష్టి సారించకపోవడం వలన మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని సబ్జెక్టులకు మాత్రమే ఉన్నటువంటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని వాటి చుట్టే తిరుగుతూ ఉంటారు. కానీ తెలుగును ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నటువంటి అభ్యర్థులు ఇటీవల కాలంలో అధికమైనటువంటి సంఖ్యలో ఎంపికవుతున్నారు.
ఆ విషయాన్ని ముందుగా మీరు గుర్తించాలి. దానికి తోడు తెలుగు ఒక భారతీయ భాష కాబట్టి ఆ భాష మాట్లాడేటువంటి నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు మీ పేపర్స్ను వాల్యూ చేస్తారు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈ యొక్క పేపర్స్ను వాల్యూ చేసి మీరు మంచి మార్కులు పొందగలిగేటువంటి అవకాశాన్ని ఈ పరిస్థితి కల్పిస్తుంది. ఇది ఒక్క తెలుగుకే కాదు, ప్రాంతీయ భాషలను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్న వారందరికీ ఇది వర్తిస్తుంది. కానీ ఎందుకో ప్రాంతీయ భాషల పట్ల అభ్యర్థులు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ తెలుగు భాష అభ్యర్థుల ఎంపికలో కీలక భూమిక పోషిస్తుంది అనే విషయాన్ని మరచిపోకూడదు. ఇక విషయానికి వద్దాం. ఆప్షనల్ సబ్జెక్టు తెలుగులో 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపరులో 2 సెక్షన్స్ ఉన్నాయి. మొదటి పేపరులోని 2 సెక్షన్స్లలో సెక్షన్ ఏ కింద భాషా చరిత్ర చదవాల్సి ఉంటుంది. సెక్షన్ బి కింద సాహిత్య చరిత్ర చదవాల్సి ఉంటుంది. ఇది మొదటి పేపర్కు సంబంధించినటువంటి సమాచారం. ఇక రెండవ పేపర్లో మొదటి విభాగం కింద ప్రాచీన సాహిత్యానికి సంబంధించినటువంటి నిర్ణయించబడినటువంటి పాఠ్యాంశాలను చదవాల్సి ఉంటుంది. ఇక రెండవ విభాగం కింద ఆధునిక సాహిత్యానికి సంబంధించినటువంటి నిర్ణయించినటువంటి పాఠ్యాంశాలను చదవాల్సి ఉంటుంది. మొత్తం ఈ 2 విభాగాలు కలిపి పేపర్ 2లో 15 పాఠ్యాంశాల మీద లేదా 15 పుస్తకముల మీద నిర్దిష్టమైనటువంటి సిలబస్ను రూపొందించడం జరిగింది. ఆ 15 టెక్స్ట్ బుక్లను చక్కగా చదివి వివిధ కోణాలలో అనుశీలనం చేయడం ద్వారా మార్కులను సంపాదించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఇక పార్ట్ పేపర్ 1లో పార్ట్ ఏ గురించి మాట్లాడుకుందాం. పార్ట్ ఏలో భాషా చరిత్ర ఉంటుంది. భాషా చరిత్రలో మనకు తెలుగు భాష యొక్క ఏమిటి అంటే ఎటిమాలజికల్ హిస్టరీ, తర్వాత ద్రావిడ భాషలకు సంబంధించినటువంటి లక్షణాలు. ఎందుకు అంటే మొదటి చాప్టర్లో ద ప్లేస్ ఆఫ్ తెలుగు అమాంగ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనేటువంటి ఒక అంశం ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పదాలను పరిశీలించుకుంటూ అత్యంత ప్రాచీన కాలము నుండి ఈ పదాలు ఏ రకంగా దేశవాచకంగా భాషావాచకంగా అవి ప్రచారంలో ఉన్నాయో వాటిని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మొదటి చాప్టర్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ద్రావిడ భాషలు, తెలుగు ద్రావిడ భాషా కుటుంబానికి సంబంధించింది. రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్ తన సిద్ధాంత వ్యాసంలో ఎ కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనేటువంటి సిద్ధాంత వ్యాసంలో తెలుగు భాష ద్రావిడ భాషాజన్యమని నిరూపణ చేశారు. కాబట్టి ద్రావిడ భాషలలో తెలుగు యొక్క స్థానాన్ని గురించి మాట్లాడుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. మొదటి చాప్టర్ కింద మనకు 21 ద్రావిడ భాషలు ఉన్నాయి.
మొత్తం భారతదేశంలో ఉండేటువంటి భాషలు 2 భాషా కుటుంబాల పరిధిలోకి వస్తాయి. మొదటిది ఇండో ఆరియన్ లాంగ్వేజెస్, ఇవన్నీ ఉత్తర భారతానికి సంబంధించిన భాషలు. రెండవది ద్రవిడియన్ లాంగ్వేజెస్, అంటే దక్షిణ దేశానికి సంబంధించినటువంటి భాషలు. సో ఈ ద్రవిడియన్ లాంగ్వేజెస్లో, ద్రావిడ భాషలలో 21 ద్రావిడ భాషలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ 21 ద్రావిడ భాషలలో తమిళము, మలయాళము, కన్నడము, ఆ తర్వాత తెలుగు భాష, ఈ 4 భాషలను మాత్రమే అత్యధికమైనటువంటి జనాభా నిరంతరం ప్రయోగించేటువంటి భాషలు. ఇక మిగిలిన భాషలు చాలా తక్కువ ప్రజలు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ మొత్తం 21 ద్రావిడ భాషలకి అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఆ అవినాభావ సంబంధాన్ని గురించి, ద్రావిడ భాషల యొక్క ప్రత్యేకతను గురించి, మిగిలిన ద్రావిడ భాషల కంటే కూడా తెలుగుకు అందులో ఉండేటువంటి సమున్నతమైనటువంటి స్థానాన్ని గురించి మనము మొదటి చాప్టర్లోని మొదటి విభాగం కింద చదువుతాము. ఇక మొదటి చాప్టర్లోనే 2వ అంశం ఏమిటి అంటే ఆంధ్రము, తెలుగు, తెనుగు మొదలైన పదాల యొక్క వ్యుత్పత్తిని పరిశీలించడం. ఈ 3 పదాలు అత్యంత ప్రాచీన కాలం నుండి ప్రచారంలో ఉన్నాయి. అందులో కొన్ని శబ్దాలు జాతివాచక శబ్దాలుగా ప్రయోగించబడినాయి, మరికొన్ని దేశవాచక శబ్దాలుగా ప్రయోగించబడినాయి, ఇంకా భాషావాచక శబ్దాలుగా ప్రయోగించబడినాయి. కాబట్టి ఏ సందర్భాలలో ఈ పదాలు ఆంధ్రము, తెలుగు, తెనుగు, తెనుంగు లాంటి పదాలు వాటి యొక్క పుట్టుక, వాటి యొక్క పరివ్యాప్తము, ఆ రకంగా ఏ రకంగా ఆ యొక్క పదాలను ప్రయోగించారో పరిశీలించడము అనేటువంటి విషయాన్ని గురించి కూడా మొదటి చాప్టర్లోని పార్ట్ బి కింద మనం చదవడం జరుగుతుంది. ఇక భాషాశాస్త్రంలో 2వ చాప్టర్ ఏమిటి అంటే మనకి మూలద్రావిడ భాష. ఈ మూలద్రావిడ భాష అనేటువంటిది ద్రావిడ భాషలలో అత్యంత ప్రాచీన కాలానికి సంబంధించినటువంటి భాష. అయితే ఈ ద్రావిడ భాషల మీద విశేషమైనటువంటి పరిశోధన చేసినటువంటి శాస్త్రజ్ఞులు ఏం తేల్చారు అంటే ఈ ద్రావిడ భాషలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వాటి నామపదాలను కానీ, విశేషాలను కానీ, విశేషణాలను కానీ, క్రియారూపాలను కానీ, సర్వనామ శబ్దాలను కానీ, వాక్యరచన విన్యాసాన్ని కానీ పరిశీలించి చూస్తే ఒకప్పుడు ఇవన్నీ ఒకే భాషా కుటుంబానికి సంబంధించినవిగా ఉండి ఆ తరువాత కాలక్రమంలో భిన్న భిన్న భాషలుగా మార్పు చెందాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించవచ్చు. అంటే ఇప్పుడున్నటువంటి 21 ద్రావిడ భాషలు అత్యంత ప్రాచీన కాలంలో ఒకే ఒక భాష నుండి ఆవిర్భవించాయి, అదే మూలద్రావిడ భాష. అలా మూలద్రావిడ భాష నుండి ఈ 21 ద్రావిడ భాషలు కాలక్రమంలో పుట్టుకొచ్చాయి అని చెప్పడానికి వాటి మధ్య ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలను గురించి మనము 2వ చాప్టర్లో అధ్యయనం చేస్తాం. ఆ తరువాత ప్రాచీన కాలము నుండి అంటే ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజెస్ నుండి తెలుగు భాష ఏ రకంగా విడిపోయింది, దాని లక్షణాలు ఏమిటి,
నన్నయ్య కాలం వరకు ఒక దశను గుర్తించారు. ఆ తర్వాత నన్నయానంతర కాలంలో తెలుగు భాష, ద్రావిడ భాష ఏ రకంగా పరివర్తనం చెందింది, పరిణామం చెందింది అనే విషయాలను గురించి మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ద్రావిడ భాషలలో అత్యంత ప్రాచీన కాలం నాటి మూల ద్రావిడ నుండి తెలుగు ఏ రకంగా పరిణామం చెందింది అనే విషయాల మీద కూలంకషమైనటువంటి చర్చ ఉంటుంది, అవగాహన పెంపొందించుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మూలద్రావిడ భాషా కాలం నుండి మొదలుకొని ఆధునిక యుగం వరకు తెలుగు భాష పరిణతి చెందిన వైనాన్ని పరిశీలించాల్సినటువంటి సందర్భం 2వ చాప్టర్లో ఉంటుంది. ఇక 3వ చాప్టర్లో మనకు ఏమిటి అంటే ఎవల్యూషన్ ఆఫ్ స్పోకెన్ తెలుగు, అంటే వ్యవహారిక భాష ఏ రకంగా పరిణామం చెందింది. మనకు 20వ శతాబ్దపు ప్రారంభ దశాబ్దాలలో గ్రాంధిక వ్యవహారిక భాషా ఉద్యమాలు వచ్చాయి. అయితే శాసన కాలం నుండి మనం పరిశీలించి చూసినప్పుడు తెలుగు భాషలో గ్రంథస్థమైనటువంటి భాష, అంటే భారత భాష అంతా కూడా సలక్షణమైనటువంటి గ్రాంధిక భాషలో కనిపిస్తూ ఉంటుంది. కానీ శాసనస్థమైనటువంటి భాష అంతా కూడా ప్రజల కోసం శాసనాలు పుట్టుకొచ్చాయి కాబట్టి, రాశారు కాబట్టి ఆ భాషా శైలి మనకు వ్యవహారంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి 11వ శతాబ్దానికి ముందున్నటువంటి శాసన భాషను పరిశీలించి చూస్తే వ్యవహారిక శాసనాలు మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వ్యవహారిక శాసనాలతో పాటు దేశీ ఛందస్సు ఆ శాసనాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నన్నయ్య భారత భాషలో తత్సమ శబ్దాలను ఎక్కువగా ఆదానం చేసుకోవడం వలన 11వ శతాబ్దము నుండి గ్రాంధిక శైలి ఆవిర్భవించింది. సో ఒకవైపు వ్యావహారిక భాష వచన రచనల విషయంలో కొనసాగుతూ వచ్చింది. పద్య గ్రంథాలలో మాత్రము గ్రాంధికానికి పెద్దపీట వేశారు, సలక్షణమైనటువంటి భాషకు పెద్దపీట వేశారు. అయితే జాతీయ కళాశాలల కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఆధునిక యుగంలో ప్రాంతీయ భాషలలో విద్యాబోధన చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అప్పటి ప్రభుత్వానికి కలిగినప్పుడు ప్రాంతీయ భాషలలో పాఠ్య పుస్తకాలు ఏ శైలిని అనుసరించి తయారు చేయాలి అనే ప్రశ్న ఉదయించిన క్రమంలో గ్రాంధిక వ్యావహారిక భాషా ఉద్యమాలు ఊపందుకున్నాయి. వ్యావహారిక భాషలో పాఠ్య పుస్తకాలను తయారు చేస్తేనే విద్యార్థులు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు, ఆశించిన స్థాయిలో అక్షరాస్యత పెరుగుతుంది అని ఒక వాదాన్ని ముందుకు తీసుకువచ్చినటువంటి మహోన్నతమైన భాషా శాస్త్రవేత్త గిడుగు రామమూర్తి పంతులు. కాబట్టి ఈ గ్రాంధిక వ్యావహారిక భాషా ఉద్యమాలను గురించి, ఆ తర్వాత దానికి నాయకత్వం వహించిన గ్రాంధిక వాదులను గురించి, వ్యావహారిక భాషావాదాన్ని గురించి కూలంకషంగా చర్చించేటువంటి సందర్భాన్ని మనము ఈ చాప్టర్లో పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 4వ చాప్టర్లో మనకు ఏమిటి అంటే భారతదేశానికి పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఇంగ్లీష్ వారు ఇట్లా వ్యాపారాల పేరుతో వచ్చారు. అప్పుడు రాజులు పరిపాలించే రోజులు. సరే, రాజులు వాళ్లకు అనుమతులు ఇచ్చారు,
ఇక్కడ ఉండే ప్రజల యొక్క జీవన స్రవంతిలో వాళ్ళు కలిసిపోయి తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకున్నారు. అయితే ఈ పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఇంగ్లీష్ వారు భారతీయ ప్రజలతో మమేకమైపోయి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్న క్రమంలో వాళ్లకు సంబంధించిన పదజాలం భారతీయ భాషలలో ప్రవేశించింది. వాళ్ళ సంస్కృతి కానివ్వండి, వాళ్ళ ఆచారాలు కానివ్వండి, వాళ్ళ భాషా పదజాలం కానివ్వండి మనపైన ప్రభావం చూపింది. అట్లాగే వాళ్ళపైన కూడా భారతీయ భాషల ప్రభావం కనిపిస్తూ ఉంది. అయితే మనకు ఆ సమయంలో ఇతర భాషలకు చెందిన, అంటే పోర్చుగీస్ భాషకు చెందిన, ఫ్రెంచ్ భాషకు చెందిన, డచ్ భాషకు చెందిన, ఆంగ్ల భాషకు చెందిన అనేకమైన పదాలు తెలుగులో ప్రవేశించాయి. వీటిని మనము అన్యదేశ్యాలు అంటాం. అంటే మన భాషకు సంబంధించని ఇతర భాషా పదాలు మన భాషలో ప్రవేశించి స్థిరపడినాయి. ఈ కాలంలోనే కాదు, అంతకు పూర్వము నన్నయ్య గారు మహాభారత రచనా కాలంలో తెలుగులోకి మహాభారతాన్ని అనువాదం చేయాలని భావించిన రోజులలో కూడా తెలుగులో శబ్ద సంపద చాలా తక్కువగా ఉంది, సమున్నతమైనటువంటి మహాభారతంలో ఉండే అత్యున్నతమైనటువంటి అంశాలను తెలుగు భాషలోకి అనువాదం చేయాలి అంటే మనకు తెలుగు శబ్ద సంపద సరిపోదు అని భావించి నన్నయ్య గారు సంస్కృత ప్రాకృత పదాలను తెలుగులోకి తీసుకొని వచ్చాడు. కాబట్టి అలా తీసుకొచ్చినటువంటి పదాలకు కొన్ని నియమాలను ఏర్పరిచి తత్సమ శబ్ద సంపదను పెంచి పోషించాడు. ఇవి కూడా తెలుగుకు అన్యదేశీయాలుగానే గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవే కాకుండా భారతీయ భాషలకు సంబంధించినటువంటి బెంగాలీ పదాలు, హిందీ పదాలు, తమిళ పదాలు, కన్నడ పదాలు లాంటి అనేకమైనటువంటి పదాలు తెలుగు భాషలో ప్రవేశించాయి. తెలుగు తప్ప మిగిలినటువంటి భాషా పదాలు మన భాషలో ప్రవేశిస్తే వాటినన్నింటినీ అన్యదేశ్యాలుగా గుర్తించాలి. కాబట్టి ఈ అన్యదేశ్యాల మీద ప్రత్యేకమైనటువంటి చాప్టర్ మనము సిలబస్లో చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 5వ చాప్టర్లో తెలుగు భాష ఆధునికీకరణ, అంటే ఈ రకంగా కాలం మారుతూ ఉన్న కొద్దీ భాష కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ప్రజల యొక్క నాగరికతలో మార్పు వస్తూ ఉంది, ప్రజల జీవన విధానంలో మార్పు వస్తూ ఉంది, ఆచార వ్యవహారాలలో కూడా స్పష్టంగా మార్పు వస్తూ ఉంది. ఇలా అన్ని రంగాలలో మార్పు వస్తూ ఉంటే ఒక సాంస్కృతికమైనటువంటి స్పష్టమైనటువంటి మార్పును ఒక జాతి యొక్క జీవన స్రవంతిలో మనం చూసినప్పుడు దాని ప్రభావం తప్పకుండా భాష మీద ప్రసరిస్తుంది. కాబట్టి ఆధునిక భాష ఏ రకంగా ప్రాచీన భాషలను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ఆస్వాదించుకుంటూ ఆహ్వానించుకుంటూ కొత్త పుంతలు తొక్కింది అనే విషయాన్ని ఆధునిక భాషా చరిత్రలో మనం తప్పకుండా సుదీర్ఘంగా చర్చించుకోవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆధునిక భాష ఏ రకంగా పరివర్తనం చెందింది, ఏ రకంగా రూపాంతరం చెందింది అనేటువంటి విషయాలను 6వ చాప్టర్లో చూస్తాం. ఇక 7వ చాప్టర్లో సింటాక్స్ అంటే తెలుగు వాక్యం, తెలుగు వాక్యాలు ఎలా ఏర్పడినాయి, సామాన్య వాక్యాలంటే ఏమిటి, సంశ్లిష్ట వాక్యాలంటే ఏమిటి, సంయుక్త వాక్యాలంటే ఏమిటి, ఇలాంటి విషయాల మీద సుదీర్ఘమైనటువంటి చర్చ మనకు 7వ చాప్టర్లో ఉంటుంది. ఇక
భారతీయ భాషలలో ఉండేటువంటి సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు తెలుగులోకి అనువాదం చేసుకున్నాం. ఇట్లా అనువాదం చేసే సందర్భంలో పారిభాషిక పదాల రూపకల్పన ఒక సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి పారిభాషిక పదాలను అనువాదం చేసుకునేటప్పుడు ఎట్లా సృష్టించుకోవాలి, ఆ పారిభాషిక పదాలు నిర్దిష్టమైనటువంటి భావాన్ని, ఆ యొక్క స్పష్టమైనటువంటి భావాన్ని కలిగిస్తున్నాయా లేదా, ఆ రూపకల్పనలో, ఆ పదాల రూపకల్పనలో ఎదురయ్యేటువంటి సమస్యలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా మనము ట్రాన్స్లేషన్ అనేటువంటి అంశం కింద మనం చూస్తాం. ఇట్లా ఏమిటి అంటే మనకు 8 చాప్టర్లు భాషాశాస్త్రంలో అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మై డియర్ క్యాండిడేట్స్, అంటే పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులారా, మీరు తెలుగు పేపర్ 1లోని పార్ట్ ఏ కింద భాషాశాస్త్రం 8 అధ్యాయాల కింద సుదీర్ఘంగా మనం చర్చించుకోవాల్సినటువంటి సందర్భం. ఇక నెక్స్ట్ సెక్షన్ బిలో లిటరేచర్, తెలుగు సాహిత్యం. తెలుగు సాహిత్యంలో మనకు ప్రాంగ్నన్నయ్య కాలము ఉంది. అంటే నన్నయ్య కంటే ముందున్నటువంటి కాలంలో మనకు శాసనాలు ఉన్నాయి. నన్నయ్యను ఆదికవి అని గుర్తించినప్పటికీ కూడా చాలా కాలం మనకు ప్రాచీన కాలం నాటి శాసనాలను పరిష్కరించుకుంటూ పోతే అందులో పద్యాలు కూడా దొరికాయి. దేశి ఛందస్సుకు సంబంధించిన పద్యాలు కూడా దొరికాయి. తరువోజలు ఇలాంటి పద్యాలు, కంద పద్యాలు, సీస పద్యాలు, ఇలాంటి పద్యాలు మనకు ప్రాచీన శాసనాలలో దొరికాయి. కాబట్టి ఇట్లాంటి శాసన భాష ఒక రకంగా సాహిత్యాన్ని పెంచి పోషించింది. ఇదంతా నన్నయ్యకు పూర్వం జరిగినటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నాన్ని ప్రాంగ్నన్నయ్య కాలంలో సాహిత్యము ఎట్లా అభివృద్ధి చెందింది అనే విషయాన్ని మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ఇక మరొక చాప్టర్లో నన్నయ్య కాలంలో భారత రచన ఎలా జరిగింది, అసలు నన్నయ్య భట్టారకుడు భారత రచనను చేపట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, అంతకు పూర్వమే రాజరాజ నరేంద్రుని కాలం నాటికి బౌద్ధ మతము, జైన మతము పరివ్యాప్తంలో ఉన్నప్పటికీ, ప్రచారంలో ఉన్నప్పటికీ, నైతికంగా ఆ మత ప్రచారం చేసేటువంటి వ్యక్తులంతా కూడా దిగజారిపోయి సమాజంలో ఆదరణను కోల్పోయారు. అట్లా బౌద్ధ జైన మత సిద్ధాంతాలు అద్భుతంగా ఉంటే ఉండవచ్చును, కానీ వాటిని ప్రచారం చేసేటువంటి మత ప్రచారకులు సమాజంలో అనైతికమైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉండడం వలన, దిగజారడం వలన ఆ మతముల యొక్క ప్రాబల్యం సమాజంలో క్రమంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వైదిక సాహిత్యాన్ని పునరుద్ధరిస్తే తప్ప సమాజానికి మంచిని చెప్పడం సాధ్యం కాదని భావించి రాజరాజ నరేంద్రుడు వ్యాస భారతాన్ని తెలుగులోకి అనువదింపచేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఇది చారిత్రకమైనటువంటి నేపథ్యం. ఎట్లాంటి సామాజికమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాంటి సామాజికమైనటువంటి పరిస్థితులను అధిగమించడం కోసం భారత రచనను తెలుగులో అనువాదం చేసుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది అనే విషయాల మీద సుదీర్ఘమైనటువంటి చర్చ మనము సాహిత్య చరిత్రలో మనం తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఆ తర్వాత ఇదంతా కూడా 2 చాప్టర్ల కింద మనము చూస్తాం. ఇక మూడవది శివకౌల యుగం.
ఒకటి నన్నయ్య పూర్వయుగం, 2 నన్నయ్య యుగం. ఇక మూడవ చాప్టర్లో సాహిత్య చరిత్రలో శివకవుల యుగం. 12వ శతాబ్దంలో కన్నడ దేశంలో బసవేశ్వరుడు అనే పేరు కలిగినటువంటి ఒక మత ప్రచారకుడు ఉండేవాడు. ఆయన వీరశైవ మతాన్ని స్థాపించాడు. తెలుగుదేశము నుండి ఆయన శిష్యులు 3 ఉన్నారు. నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు, మల్లికార్జున పండితారాధ్యుడు. ఈ 3 మత ప్రచారకులుగా పేరొందినటువంటి వారు బసవేశ్వరుని యొక్క శిష్యులు. ఆంధ్ర ప్రాంతానికి, తెలుగు ప్రాంతానికి వచ్చి తమ రచనలను ప్రతిఫలింప చేసుకుంటూ అద్భుతంగా సాహితీ వ్యవసాయం చేసుకుంటూ శైవ మతాన్ని ప్రచారం చేయడమే ధ్యేయంగా అద్భుతమైనటువంటి గ్రంథాలు రాశారు. కాబట్టి 12వ శతాబ్దం అంతా కూడా ఈ 3 కవుల యుగంగా సాహిత్య చరిత్ర గుర్తించింది. ఈ 3 కవుల యుగంగా సాహిత్య చరిత్ర గుర్తించింది. కాబట్టి దీనిని శివ కవుల యుగము అంటాం. దాని మీద చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత ఎర్రన మహాభారతంలో నన్నయ్య వదిలిపెట్టిపోయినటువంటి అరణ్య పర్వశేషాన్ని నిశ్శేషం చేశాడు. ఆ తరువాత నృసింహ పురాణము, హరివంశము అనే అద్భుతమైనటువంటి కావ్యాలను తెలుగు సాహిత్యానికి అందించాడు. కాబట్టి ఎర్రన యుగం మీద సుదీర్ఘమైనటువంటి చర్చ 4వ చాప్టర్లో చూస్తాం. ఇక 5వ చాప్టర్లో శ్రీనాథ కవి సార్వభౌముడు. శ్రీనాథ కవి సార్వభౌముడు చాలా తెలుగు సాహిత్య చరిత్రలోనే ప్రబంధ యుగానికి మార్గదర్శకత్వం వహించినటువంటి ఒక గొప్ప కవిగా గుర్తింపు పొందాడు. రెడ్డి రాజులలో పెదకోమటి వేమారెడ్డి ఆస్థాన కవిగా చాలా కాలం కొనసాగినాడు. ఆయన తన సమకాలిక కాలంలో ఎవరైనా తనను మించిన కవులున్నారు అని తెలిస్తే నిద్రపోయే మనస్తత్వం ఆయనకు లేదు. అట్లాంటి కవుల దగ్గరికి వెళ్ళి సాహిత్య పరంగా పోటీ పెట్టుకొని ఓడిస్తే తప్ప ప్రశాంతంగా నిద్రపోని మనస్తత్వం శ్రీనాథ కవి సార్వభౌమునిది. ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడడిండిమబ్బట్టు అనే పేరు కలిగిన ఒక కవి ఉండేవాడు. ఆయన కూడా దాదాపు శ్రీనాథుని అంతటి గొప్ప కవి. ఆ విషయం తెలిసిన శ్రీనాథుడు ప్రౌఢరాయల ఆస్థానానికి వెళ్ళి ఆయనను ఓడించి ఆయన దగ్గర ఉన్నటువంటి ఏమిటి అంటే ఆయన యొక్క సమున్నతత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి కంచుడక్కను పగులగొట్టించాడు. ఇట్లా శ్రీనాథ కవి సార్వభౌముడు చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచయించితి మరుత్తర చరిత్ర నూనూగు మీసాల నూత్న యవ్వన మందు శాలివాహన సప్తశతి నుడివితి సంతరించితి నిండు జవ్వనంబున యందు హర్ష నైషద కావ్యమాంధ్ర భాష అని తాను చిన్నప్పటి నుంచి ప్రౌఢ దశకు వచ్చే వరకు ఏ కావ్యాలు రాశాడు అనేటువంటిది ఒక పద్యంలోని వివరించడం ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. శ్రీనాథునికి సంబంధించినటువంటి మొత్తం అంశాలను మనము ఏమిటి అంటే 6వ చాప్టర్లో మనం సుదీర్ఘంగా చర్చించుకోవడం జరుగుతుంది. ఇక 7వ చాప్టర్లో భక్తి కవుల యొక్క ఉద్యమం, తాళ్ళపాక అన్నమాచార్యులు, ఆ తరువాత భక్త రామదాసు, త్యాగయ్య లాంటి కవుల యొక్క కీర్తనలు తెలుగుదేశంలో ఏ రకంగా ప్రచారంలోకి వచ్చాయి, వాళ్ళ రచనలేమిటి, ప్రజలను ఏ రకంగా తమ కీర్తనల చేత ప్రభావం చేశారు అనేటువంటి విషయాన్ని మనం అందులో చూస్తాం. ఇక 8వ చాప్టర్లో ఎవల్యూషన్ ఆఫ్ ప్రబంధాస్, ప్రబంధ యుగము, కృష్ణదేవరాయల యుగము అంటే 16వ శతాబ్దాన్ని ప్రబంధ యుగము అంటాం. ఈ 16వ శతాబ్దంలో అష్టదిగ్గజ కవులు ఉన్నారు. సరే, అష్టదిగ్గజ కవుల మీద కొన్ని వాదోపవాదాలు ఉన్నాయి.
అందులో 5 మాత్రమే తెలుగు కవులు, 3 కన్నడ కవులు కావచ్చు అని. కానీ మన లెక్కకు 8 మంది తెలుగు కవులు ఉన్నారు అని అందరి అభిప్రాయం. అయితే ఈ 8 మంది కవులు రాసినటువంటి కావ్యాలకే ప్రబంధ కావ్యాలు అని పేరు. అష్టాదశ వర్ణనలతో శృంగార రసాత్మకమైనటువంటి పద్యాలు పుట్టుకొచ్చినటువంటి కాలం ప్రబంధ యుగం. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఈ అష్టదిగ్గజ కవులు ఉన్నారు అని చరిత్ర మనకు చెబుతూ ఉంది. కాబట్టి ఈ 8 మంది కవుల యొక్క సాహిత్య అధ్యయనం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి చాప్టర్లో మనం చూస్తాం. ఎప్పుడైతే శ్రీకృష్ణదేవరాయలు 1530లో మరణించాడు, కొన్ని పుస్తకాలలో 29లో మరణించాడని ఉంది. సరే, 1565వ సంవత్సరంలో రాక్షసి తంగడి యుద్ధం జరిగింది. రాక్షసి తంగడి యుద్ధం జరిగిన తరువాత కాలంలో విజయనగరం పతనావస్థలోకి వెళ్ళిపోయింది. అందుకే ఒకప్పుడు ఆ రాజుల కాలంలో సమున్నతమైనటువంటి పీఠాలను అనుభవించినటువంటి కవులకి అంటే ప్రత్యేకించి తెలుగు నేల మీద రాజులే కరువైపోయారు. అందుకే చాలామంది కవులు ఏం చేశారు అంటే దక్షిణ దేశానికి వలసపోయారు. అలా దక్షిణ దేశానికి వలసపోయినటువంటి చాప్టర్ను మనము సదరన్ స్కూల్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అనేటువంటి 9వ చాప్టర్లో చూస్తాం. ఈ 9వ చాప్టర్లో దక్షిణ భారతంలో అంటే దక్షిణ దేశానికి తెలుగు కవులంతా వలసపోవలసినటువంటి పరిస్థితి. ఎందుకు? తెలుగు నేల మీద సమున్నతమైనటువంటి రాజ్యాలు పరిపాలించేటువంటి చక్రవర్తులు కరువైపోయారు. 1565 తరువాత రాక్షసి తంగడి యుద్ధానంతరము. అందుకే తెలుగు కవిత్వం అంతా కూడా దక్షిణ దేశానికి వలసపోయింది. అందులో ప్రత్యేకించి తంజావూరు, మధుర, చెంజి, పుదుక్కోట మొదలైనటువంటి సంస్థానాలలో తెలుగు సాహిత్యం అభివృద్ధి చెందింది. అందుకే సదరన్ స్కూల్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అంటే 17-18వ శతాబ్దాలలో తెలుగు సాహిత్యం ఈ ప్రాంతంలో ఎట్లా అభివృద్ధి చెందింది అనేటువంటి విషయాన్ని మనము సుదీర్ఘంగా ఈ చాప్టర్లో చదువుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత కొంతమంది ప్రముఖమైనటువంటి కవులను కూడా ఈ యొక్క సాహిత్య చరిత్రలో మనం ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక 10వ చాప్టర్లో మోడ్రన్ తెలుగు అండ్ లిటరరీ ఫార్మ్స్ అంటే ఆధునిక తెలుగు కవిత్వం ఆవిర్భవించింది. అంతే కదా, దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం వచ్చింది. సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి మన దగ్గర అనేకమైనటువంటి సమాజాలు తోడ్పడినాయి. రామకృష్ణ మఠం వివేకానందుడు స్థాపించాడు. ఆర్య సమాజము దయానంద సరస్వతి స్వాముల వారు స్థాపించారు. బ్రహ్మజ్ఞాన సమాజము రాజా రామ్మోహన్ రాయలు స్థాపించారు. మేడం బ్లావిట్స్కీ, కల్నట్ ఆల్కాట్లు దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించారు. ఇట్లా రకరకాల సమాజాలు ఆవిర్భవించి భారతీయులు పాశ్చాత్య ప్రభావానికి గురి కాకుండా భారతీయ సంస్కృతిని పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తూ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి వాళ్ళందరూ కూడా పునాదులు వేశారు. అప్పటి నుంచి తెలుగు సాహిత్యంలో భారతీయ భాషా సాహిత్యాలలో ఆధునికత ప్రవేశించింది. ఆ తరువాత జాతీయోద్యమం కూడా పెద్ద ఎత్తున ఊపందుకుంది. సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం రినైజాన్స్ మూమెంట్ అంటారు, జాతీయోద్యమంగా పరిణామం చెందింది. ఈ జాతీయోద్యమ కాలంలో భారతీయ భాషా సాహిత్యాలన్నీ కూడా దేశభక్తితో నిండిపోయాయి. అందుకే దేశభక్తి కవిత్వంతో భారతీయ భాషా సాహిత్యాలు పులకరించిపోయాయి. అందులో భాగంగానే ఆధునిక తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు లాంటి వాళ్ళు దేశభక్తి కవిత్వాన్ని రాసి ఆధునికతకు బాటలు వేశారు. ఇట్లా ఆధునిక తెలుగు సాహిత్యం 20వ శతాబ్దపు ప్రారంభ దశాబ్దాలలో ఆవిర్భవించింది.
ఆ తర్వాత మనకి ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇదంతా కూడా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత అనేకమైనటువంటి ట్రెండ్స్ వచ్చాయి. ఆధునిక తెలుగు సాహిత్యంలో భావకవిత్వాన్ని చూస్తాము, అభ్యుదయ కవిత్వాన్ని చూస్తాం. వాటి గురించి పూర్తిగా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం. శ్రీశ్రీ లాంటి వాళ్ళు మహాప్రస్థానాన్ని రచించారు. దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి లాంటి వాళ్ళు కృష్ణపక్షము, ఊర్వశి, ప్రవాసము లాంటి అద్భుతమైనటువంటి భావ సాహిత్యాన్ని అందించారు. వాటికి సంబంధించినటువంటి అధ్యయనమంతా కూడా ఆధునిక తెలుగు సాహిత్యం కింద మనం చదువుకోవాలి. అదే కాకుండా ఆధునిక తెలుగు సాహిత్యం మార్పు చెందుతూ ఉన్న కొద్దీ అనేకమైనటువంటి కొత్త పుంతలు తొక్కింది. దిగంబర సాహిత్యము అని, ఆ తర్వాత స్త్రీవాద ఉద్యమము అని, దళితవాద ఉద్యమము అని, ఇట్లా అనేక రకాల ఉద్యమాలను గురించి మరొక చాప్టర్లో చదువుతాం. ఆ తరువాత ఇక ఫోక్ లిటరేచర్, జానపద సాహిత్యంలో ప్రత్యేకంగా ఈ జానపద కళారూపాలను గురించి కూడా మనం అధ్యయనం చేస్తాం. ఇట్లా 13 చాప్టర్లు పార్ట్ బి కింద తెలుగు సాహిత్య చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తాం. కాబట్టి పేపర్ 1లో పార్ట్ ఏ కింద భాషా చరిత్ర, పార్ట్ బి కింద ఏమిటి అంటే తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించిన అధ్యయనాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మై డియర్ క్యాండిడేట్స్, ఇది 250 మార్కులకు సంబంధించినటువంటి సిలబస్. ఇక తెలుగు పేపర్ 2లో ఏముంటుందో చూద్దాం. తెలుగు పేపర్ 2లో ఇందాక మీకు చెప్పినట్టుగా మనకు ఏమిటి అంటే మొదటి విభాగం కింద 6 టెక్స్ట్ బుక్లు ఇచ్చారు. 6 టెక్స్ట్స్ అంటే కొన్ని పాఠ్యాంశాలను ప్రవేశపెట్టారు. తర్వాత 7 నుండి 15 వరకు మరికొన్ని ఆధునికమైనటువంటి టెక్స్ట్ బుక్లను సిలబస్లో రూపొందించడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మనకి ఏమిటి అంటే ఇందులో ఒక కండిషన్ ఇచ్చాడు. మనం చదివేటువంటి పాఠ్యాంశాలను ఆలంకారిక దృష్టితో చదవాలి, రసదృష్టితో చదవాలి, ధ్వనిపూర్వకమైనటువంటి ధ్వని సిద్ధాంతము అంటారు, ఆ సిద్ధాంత దృష్టితో చదవాలి, వక్రోక్తి దృష్టితో చదవాలి, ఔచిత్య దృష్టితో చదవాలి. ఇట్లా రసాలంకారాల దృష్టితో కావ్యాలను చదవాలి. అంటే ఒక పుస్తకం చదవడమే ముఖ్యం కాదు, ఆ పాఠ్యాంశంలో ఔచిత్యవాదం ఉందా, వక్రోక్తివాదం ఉందా, ఆలంకారిక మతం ఉందా, ఇట్లా రకరకాల వాదాలను మనం పరిశీలించుకుంటూ చదవడం ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. అయితే ప్రతి పాఠ్యాంశంలో, ప్రతి పాఠ్యపుస్తకంలో ఇవన్నీ ఉంటాయా? ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. సో కొన్ని పాఠ్యపుస్తకాలలో కొన్ని అంశాలు ఉంటాయి, మరికొన్ని పాఠ్యపుస్తకాలలో మరికొన్ని అంశాలు ఉంటాయి. కాబట్టి ఏం చేశాడు అంటే ఇక్కడ మొత్తం అంటే మనకిచ్చిన ఈ కింది 15 పాఠ్యపుస్తకాలను ఈ దృష్టితో పరిశీలించండి. ఆలంకారిక దృష్టితో పరిశీలించండి, రసదృష్టితో పరిశీలించండి, ధ్వనిపూర్వకంగా పరిశీలించండి, వక్రోక్తి ఔచిత్యాల దృష్టితో పరిశీలించండి. జనరల్గా ఇవన్నీ ప్రాచీన సాహిత్యంలో కనిపిస్తాయి. ఇక ఆధునిక సాహిత్యాన్ని పరిశీలించేటప్పుడు కూడా సోషియలాజికల్ అవుట్లుక్, సామాజిక దృక్పథంతో పరిశీలించడం, చారిత్రక దృక్పథంతో పరిశీలించడం, భావవాద దృక్పథంతో పరిశీలించడం, ఆ తర్వాత ఇంకా సైకో అనలైటికల్ అంటే మనస్తత్వ శాస్త్ర విశ్లేషణతో పరిశీలించడం. ఇట్లా ఈ 4-5 రకాల అంశాలన్నీ కూడా ఒకే పాఠ్యపుస్తకంలో ఉండవు, మనకిచ్చిన వేరు పాఠ్యపుస్తకాలలో ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క పాఠ్యపుస్తకం ఒక్కొక్క దానికి మనకు ప్రతినిధిగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం ఉంది, దానిని హిస్టారికల్ ఆస్పెక్ట్లో పరిశీలించవచ్చు. ఎందుకు?
చారిత్రక భౌతికవాద దృక్పథంతో దాన్ని పరిశీలించవచ్చు, మార్క్స్వాద దృక్పథంతో పరిశీలించవచ్చు, సోషియలాజికల్ ఆస్పెక్ట్లో పరిశీలించవచ్చు. ఇట్లా కొన్ని వాదాలు కొన్ని పుస్తకాలకు బలంగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఆ వాదాలు మాత్రమే ఉంటాయి. అందులో వచ్చేటువంటి వాదాలకు అనుకూలంగా మనం చర్చ చేసుకోవడం ప్రధానమైనటువంటి విషయం. సో ఇందులో పాఠ్యపుస్తకాలలో మనకేమిటి అంటే సెక్షన్ ఏ కింద ఏముంది అంటే మనకు నన్నయ్య మహాభారతంలోని దుష్యంతోపాఖ్యానము లేదా శకుంతలోపాఖ్యానం ఉంది. ఈ శకుంతలోపాఖ్యానము ఆది పర్వంలోని చతుర్థాశ్వాసంలో ఉంది. అందులో 5 నుండి 109 పద్యాల వరకు చాలా సుదీర్ఘంగా పద్యాలు, అంటే దాదాపు 104, 105 పద్యాలు ఉన్నాయి. ఈ 105 పద్యాలను కూలంకషంగా చదవాలి. అంటే నన్నయ్యకి రసదృష్టి ఉంది. కాబట్టి నన్నయ్య ఏ రకంగా ఈ మహాభారతాన్ని రచించాడు? నన్నయ్యకు కొన్ని నిర్దిష్టమైనటువంటి కవితా లక్షణాలు ఉన్నాయి. ప్రసన్న కథ, కలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తినిది అని ప్రత్యేకంగా తాను ప్రకటించుకున్నాడు తన కవిత్వాన్ని గురించి. కాబట్టి ఆ లక్షణాలు ఎక్కడైనా ఉన్నాయా? ఆయన సాంఘిక దృక్పథం ఎలా ఉంది? ఆయన సమకాలీనమైనటువంటి విషయాలకు సంబంధించిన చర్చ ఎక్కడైనా ఉందా? ఆయన వ్యక్తిత్వ అంశాలు ఇందులో ఎక్కడైనా ప్రామాణికంగా కనిపిస్తూ ఉన్నాయా? ఈ దృష్టితో మనం ఏమిటి అంటే పుస్తక పఠనం చేయాలి. పెద్ద కష్టమైన పనేం కాదు. మనం పుస్తకంలో ఉండే పద్యాలను చదువుకుంటూ పోతే అన్ని విషయాలు సులభంగా అవగాహన చేసుకోవచ్చు. పాఠ్యపుస్తకాలు చదవకుండా, పద్యాలు చదవకుండా రెడీమేడ్ నోట్స్ చదువుతాను అంటే పద్యాలలో ఉండే సారాంశాన్ని మీరంతా మిస్ అయిపోతారు. కాబట్టి పాఠ్యపుస్తకంలో ఉండే పద్యాలు చదవాలి. ఆ పద్యాలలో ఉండేటువంటి సారాంశాన్ని ముందు వంట పట్టించుకోవాలి. అప్పుడు పాఠ్యపుస్తకం మీద, చాప్టర్ మీద మనకు ఒక సాధికారత ఏర్పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. పద్యాలు చదవాలా, బట్టి పెట్టాలా అవసరం లేదు. ఎక్కడైతే చిన్న చిన్న కొటేషన్స్ ఉంటాయో వాటిని గుర్తుపెట్టుకొని రాస్తే సరిపోతుంది. కానీ పద్యాలకు పద్యాలు తెలుగు ఆప్షనల్ తీసుకుంటే గుర్తుంచుకోవలసి ఉంటుంది అని చాలామందికి తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. అది తప్పు. పద్యాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. పద్యాలను ఏ దృష్టితో కవి రచించాడు, అందులో రసవాదం ఉందా, ఆలంకారిక అభిమతం ఉందా, వక్రోక్తి చమత్కారాలు ఉన్నాయా? ఉంటే వాటికి సంబంధించిన విషయాలను చర్చించాలి. అంతే తప్ప పద్యాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. అట్లా ఏమిటి అంటే మనం చూడాలి. ఇక తిక్కన మహాభారతంలో మనకి శ్రీకృష్ణ రాయభార ఘట్టం చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ రాయభార ఘట్టంలో శ్రీకృష్ణుణ్ణి ఇక చివరి అంటే దశలో రాయబారిగా కౌరవ సభకు పంపించి యుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేస్తాడు ధర్మరాజు. ఆ సందర్భంలో ధర్మజుడు చాలా అద్భుతంగా వాక్చాతుర్యతను ప్రదర్శిస్తాడు. ఆ ప్రదర్శించేటువంటి విషయాలన్నీ కూడా కృష్ణ రాయభార ఘట్టంలో ఉన్నాయి. అది 2వ చాప్టర్. ఇక 3వది శ్రీనాథునికి సంబంధించిన కాశీఖండంలోని గుణనిధి కథ. పేరుకే గుణనిధి, కానీ వాడిలో ఉన్నాయన్నీ కూడా దుర్గుణాలే. గుణాలకు ప్రతినిధి కాదు, దుర్గుణాలకు ప్రతినిధి అయినప్పటికీ కూడా జీవితము ఊహించని రీతిలో మలుపు తిరుగుతుంది. అదేమిటో ఈ పాఠ్యాంశాన్ని చదివితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పింగళి సూరన గారు కళాపూర్ణోదయాన్ని రచించారు. అందులో సుగాత్రి శాలీనుల కథ చాలా అద్భుతమైనటువంటి కథ. దాన్ని కూడా చదవాలి. ఇక 5వ చాప్టర్లో మొల్ల రామాయణం ఉంది. మొల్ల రామాయణము ఒక రకంగా వాల్మీకి రామాయణానికి చాలా సంక్షిప్తమైనటువంటి గ్రంథం. అందులో బాలకాండకు సంబంధించిన పద్యాలు, అవతారికకు సంబంధించిన పద్యాలు కూడా చదవాలి. ఇక నెక్స్ట్ కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకాన్ని రచించాడు.
ఈ ఆంధ్రనాయక శతకము చాలా గొప్ప శతకం. శ్రీకాకుళాంధ్రదేవ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ అనే 2 పాదాలను మకుటంగా పెట్టుకొని అద్భుతంగా ఈ ఆంధ్రనాయక శతకాన్ని రచించాడు. కాబట్టి ఈ ఆంధ్రనాయక శతకాన్ని మొత్తం 100 పద్యాలు చదవాలి. ఆ ఒక్కొక్క పద్యంలో కవి యొక్క తపన ఏమిటి, దైవనింద కూడా చేస్తాడు. తన యొక్క మనస్సులో ఉండేటువంటి బాధలనన్నింటినీ కూడా ఎవరికి, ఆ ఆంధ్ర మహావిష్ణువుకు చెప్పుకుంటాడు, ఆ దేవదేవుడికి చెప్పుకుంటాడు. ఇందులో ఆంధ్ర మహావిష్ణువు అనే పేరు కలిగినటువంటి చక్రవర్తి ఆంధ్రదేశాన్ని పరిపాలించాడు. ఒకప్పుడు శ్రీకాకుళము రాజధానిగా పరిపాలించాడు. ఆ చక్రవర్తికి శ్రీమన్నారాయణుడికి అభేదం చెప్పుతూ అద్భుతమైనటువంటి ఆంధ్రనాయక శతకాన్ని రచించాడు. అది ఈ పుస్తకంలో ఉండేటువంటి ప్రత్యేకత. సో సెక్షన్ ఏ కింద 6 చాప్టర్లను మనం చూస్తాము 2వ పేపర్లో. ఇక సెక్షన్ బి కింద 7వ చాప్టర్లో గురజాడ అప్పారావు గారు కథానికలు రాశాడు. ఆ కథానికలు ఆణిముత్యాలు అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. అందులోని కొన్ని కథానికలు మనం చదవాలి. కథానిక అంటే ఏమిటి, కథ కంటే కథానిక ఏ రకంగా భిన్నంగా ఉంటుంది, కథాకథన శిల్పం అంటే ఏమిటి, ఈ దృష్టితో ఆనాటి సామాజికమైనటువంటి పరిస్థితులను ఇతివృత్తంగా తీసుకొని అద్భుతమైనటువంటి కథలు రాశాడు. కథలే కానీ చిన్నవి కాబట్టి కథానికలు అంటారు. చిన్నవి అంటే దానికి విలక్షణమైనటువంటి, కథ కంటే విలక్షణమైనటువంటి లక్షణాలు ఉంటాయి, అందుకే కథానిక అంటారు. కాబట్టి ఆ కథానిక లక్షణాలు ఏమిటి, అందులో ఉండేటువంటి కథానికలు ఏమిటో మనం చూస్తాం. ఇక 8వ చాప్టర్లో విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్ర ప్రశస్తి, ఆంధ్రుల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పగలిగే కొంతమంది ప్రముఖులను గురించి, కొన్ని ప్రాంతాలను గురించి, కొన్ని రాజ్యాలను గురించి అద్భుతంగా ఆవిష్కరించినటువంటి కావ్యం అది ఆంధ్ర ప్రశస్తి. కాబట్టి ఒక సాహిత్య విద్యార్థిగా ఇలాంటి పుస్తకాలు తప్పనిసరిగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు సెకండ్ పోయట్రీ పరీక్ష దృష్టితో కాదు, సాహిత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి దృష్టితో చదివితే మనము చదువుతున్నటువంటి సమయాన్ని కూడా మరచిపోయి క్లాస్ రూములో ఎంజాయ్ చేయొచ్చు. అది ఇందులో ఉన్నటువంటి గొప్పతనం, అది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారి ఏమిటి అంటే మనకు కృష్ణపక్షం అనేటువంటి పాఠాన్ని తప్పకుండా చదవాలి. ఆ తరువాత శ్రీశ్రీ మహాప్రస్థానం 10వ అధ్యాయం శ్రీశ్రీ మహాప్రస్థానం. మహాప్రస్థానములో ఉండేటువంటి అన్ని అంశాలను గురించి మనము కూలంకషంగా చర్చించుకోవాలి. తెలుసు కదా, మహాప్రస్థానము మార్క్సీయ దృక్పథంతో వెలువడినటువంటి అద్భుతమైనటువంటి ఆధునికమైనటువంటి గ్రంథం, ఆధునికమైనటువంటి వచన గ్రంథం, వచన కావ్యం. కాబట్టి ఈ ఆధునికమైనటువంటి ఈ కావ్యము తెలుగు సాహిత్యంలో ఒక తెలుగు సాహిత్యం యొక్క దశను దిశను మార్చివేసింది అని శ్రీశ్రీ గారే స్వయంగా ప్రకటించుకున్నటువంటి సందర్భం. కాబట్టి ఆ మహాప్రస్థానంలో ఆయనకు ఉన్నటువంటి సామాజికమైనటువంటి తపనను గురించి ఇందులో సుదీర్ఘంగా చర్చించుకోవడం జరుగుతుంది. సమస్తమైనటువంటి చారిత్రక అంశాలు, సామాజికమైనటువంటి అంశాలు, గతితార్కిక భౌతికవాదాలు, చారిత్రక వాదాలు, మార్క్సీయ దృక్పథాలు, ప్రాపంచిక నేపథ్యం అంతా కూడా ఈ మహాప్రస్థానాన్ని అధ్యయనం చేస్తే మనకు కూడా చాలా విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ జాషువా గారి గబ్బిలం అనేటువంటి కావ్యంలో కవి పరోక్షంగా పడినటువంటి ఆవేదన, గబ్బిలాన్ని ఒక ప్రతీకగా తీసుకొని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి సందర్భం. ఎందుకంటే ఈ సమాజంలో కుల వ్యవస్థ ఏ రకంగా వెల్లూనుకొని పోయింది, ఆయన
ఒక నిమ్న జాతికి చెందినటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో ఆత్మన్యూనతకు గురి అయ్యాడు. ఆ తరువాత ఆత్మాధిక్యత భావాన్ని ప్రదర్శించి అద్భుతంగా ఎట్లా కావ్యాలు రాశాడు అనేటువంటిది జాషువా జీవితాన్ని అర్థం చేసుకుంటే తెలియవచ్చేటువంటి అంశాలు. ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి కావ్యాలలో గబ్బిలం ఒక కావ్యం. దాన్ని పూర్తిగా ఇక్కడ మనం అధ్యయనం చేస్తాం. ఇక నారాయణ రెడ్డి గారి కర్పూర వసంతరాయలు. రెడ్డి రాజులలో ఒక కవికి, వేమారెడ్డికి కర్పూర వసంతరాయలు అనేటువంటి బిరుదు ఉంది. ఆయన వసంతోత్సవాలు నిర్వహించేటువంటి వాడు. ఆయన లకుమ అనే నాట్య కత్తె యొక్క భ్రమలో పడిపోయి, ప్రేమలో పడిపోయి, రాజ్యాన్ని ఏ రకంగా త్యజించి ఏ రకంగా భ్రష్టుడయ్యాడు అనేటువంటి విషయాలన్నీ కూడా కర్పూర వసంతరాయలలో మనం చదువుకుంటూ ఉంటాం. ఇక నెక్స్ట్ వరలక్ష్మమ్మ గారి శారద లేఖలలో 2వ పార్ట్ మాత్రమే చదువుతాం. ఆత్రేయ గారి ఎన్జిఓ నాటకం కూడా సామాజికమైనటువంటి విషయాలను ఆవిష్కరించేటువంటి నాటకం. శారద రేఖలలో వరలక్ష్మమ్మ గారు తాను ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి ప్రసిద్ధమైనటువంటి తీర్థయాత్ర ప్రదేశాలను సందర్శిస్తుంది. తాను సందర్శించిన ప్రాంతాల మీద మిత్రురాలికి రాసినటువంటి లేఖలే శారద లేఖలు. అదొక 2వ అధ్యాయం, అంటే పార్ట్ 2 మాత్రమే మనము సిలబస్లో ఉంది. దాన్ని మనం చదువుతాం. ఇక నెక్స్ట్ ఆ తర్వాత సరే పార్ట్ 1 మాత్రమే ఉంది, నాట్ 2, పార్ట్ 1 మాత్రమే ఉంది. ఇక ఆత్రేయ గారి ఎన్జిఓ అనేటువంటి పుస్తకం ఒక చిరు ఉద్యోగి యొక్క జీవితం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి నాటకం. ఇక రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి అల్పజీవి, అంటే మానవ మనస్తత్వం ఏ రకంగా ఉంటుంది, సైకో అనలైటికల్ థియరీ ఏ రకంగా ఉంటుంది, ఒక వ్యక్తిలో ఏ రకంగా ఆత్మన్యూనతా భావంతో వ్యక్తి కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి అంటే అల్పజీవిని చదవాలి. ఇది ఒక నవల. ఇట్లా 15 పాఠ్య పుస్తకాలు, అందులో భారత రామాయణాలకు సంబంధించినటువంటి కొన్ని పాఠాలు, ఆ తర్వాత కొన్ని స్వతంత్రంగా పుస్తకాలను మొత్తం 15 అంశాల కింద విభజించి మీకు ఏమిటి అంటే మొదటి విభాగంలో ఏమిటి అంటే 6 పుస్తకాలు, 2వ విభాగంలో 9 పుస్తకాలు, మొత్తం 15 పాఠ్యాంశాల మీద సిలబస్ను రూపొందించడం జరిగింది. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏమిటి అంటే పద్ధతిలో ఈ పాఠ్య పుస్తకాలను, పాఠ్యాంశాలను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మొత్తం పేపర్ 1, పేపర్ 2 చదివిన తర్వాత అయిపోలేదు కార్యక్రమం. ఈ చదివినంత మాత్రం చేత మనం సెలెక్ట్ అవుతాము అని భ్రమలో ఉండకండి. ఇది కేవలం మన యొక్క జ్ఞానాన్ని, వస్తు విషయాన్ని పెంపొందించుకోవడం కోసం పనికొస్తుంది. ఆ తరువాత ఈ సిలబస్ను దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలి, గడచిన సంవత్సరాలలో ప్రశ్నలు ఏ రకంగా ఉన్నాయి, ఆ ప్రశ్నలు మనం చదివినటువంటి ఈ యొక్క జ్ఞానము నుండి ఆ ప్రశ్నలకు సమాధానం రాయగలుగుతామా అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి చాలా జ్ఞానం ఉంటుంది, కానీ నిర్దిష్టమైనటువంటి సమయంలో పేపర్ మీద ప్రజెంట్ చేయగలిగే కెపాసిటీ ఉండదు. జ్ఞానం లేకపోయినా ఆ కెపాసిటీ ఉన్నవాడు ఎంపిక అవుతాడు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి దానికి కొన్ని టెక్నిక్స్ను మనము తూచ తప్పకుండా పాటించాలి. అంటే ఒక్క తెలుగే కాదండి, మొత్తం సివిల్ సర్వీసెస్లో కానీ ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ను ఏ అభ్యర్థి పోటీ పడి రాసినప్పటికీ కూడా గుర్తుంచుకోవలసిన విషయాలు ఉన్నాయి. నంబర్ 1, సమగ్రంగా విషయాన్ని అర్థం చేసుకోవడం. నంబర్ 2, ఆ విషయాన్ని నిర్దిష్టమైనటువంటి సమయంలో పేపర్ మీద పెట్టగలగడం.
పేపర్ మీద పెట్టడం అనేటువంటిది కేవలం అభ్యాసవశాత్తున మాత్రమే వస్తుంది. అర్థమైందా? అభ్యాసవశాత్తున మాత్రమే వస్తుంది. ఎంత బాగా నీవు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఒక ప్రశ్నకి సమాధానం రాయగలుగుతావు. అందుకే వెనకట పెద్దలు చెప్పారు, భర్తృహరి, అనభ్యాసే విషం విద్యాత్ అజీర్ణే భోజనం విషం, విషం సభా దరిద్రస్య వృద్ధస్య తరుణీ విషం అంటారు. సరే, అదంతా ఎందుకు కానీ అభ్యాసము లేనటువంటి చదువు నిరర్థకం. కాబట్టి ఏ వ్యక్తి అయినా కూడా జ్ఞానాన్ని అభ్యాసవశాత్తున వశం చేసుకుంటే అది జీవితం అంతా ఉండిపోతుంది. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని తెలుగును ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నట్లయితే తప్పకుండా నా వంతు సహకారాన్ని అందిస్తాను. నేను డాక్టర్ దాశరథుల నరసయ్య. గతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసి 32 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ పొందాను. గత 8 సంవత్సరాల నుండి నారాయణ ఐఏఎస్ అకాడమీలో తెలుగు ఆప్షనల్ తీసుకున్నటువంటి విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఉన్నాను. నిన్న మొన్నటి వరకు చెప్పాను. కాబట్టి ఇప్పుడు అశోక్ నగర్లో ఏమిటి అంటే, ఎవరైనా విద్యార్థులు తెలుగును ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకోవాలని భావిస్తే వాళ్ళకి ఆన్లైన్ ద్వారాను ఆఫ్లైన్ ద్వారాను అందుబాటులో ఉంటూ ఈ సమగ్రమైనటువంటి సిలబస్ మీద మీకు అవగాహనను కలిగింపజేస్తూ పరీక్ష దృష్టితో ఎక్కువ మార్కులు ఎలా సంపాదించాలో కూడా అందులోని మెలకువలను చెబుతూ మీ యొక్క పురోగతి కోసం మనస వాచ కర్మన మీకు సహకరిస్తానని చెబుతూ ముగిస్తున్నాను.